హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఈరోజు మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 4th చాప్టర్ సింప్లిఫికేషన్ నేర్చుకుందామండి. సింప్లిఫికేషన్లో ఏం లేదండి, మనం బాడ్మాస్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ అంటే మనం ఏదన్నా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ బాడ్మాస్ బి అంటే బ్రాకెట్స్ ఫస్ట్ ఈ బ్రాకెట్, తర్వాత ఈ బ్రాకెట్, తర్వాత ఈ బ్రాకెట్, ఇవి ఉండేవి మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి. తర్వాత ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇది ఫాలో అయితే మనం సింప్లిఫై ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మాడ్యులస్ ఆఫ్ రియల్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏలో రెండు కండిషన్స్ ఉంటాయి. మాడ్యులస్ ఆఫ్ ఏలో ఏ అవుతుంది ఎప్పుడు ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 మైనస్ ఏ ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0. ఇవి రెండు రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ 5 అనుకున్నాం అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ 5 ఏమవుతుందంటే 5 అవుతుంది. అదే మాడ్యులస్ ఆఫ్ -5 ఏమవుతుందంటే -5 అవుతుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది 5. ఇది ఆన్సర్. ఇలా వస్తుంది మాడ్యులస్కి. నెక్స్ట్ వచ్చి ఒకవేళ సింప్లిఫైలో బార్ అనేది ఇచ్చినారనుకోండి, దాన్నే మనం ఏమంటారంటే బార్ ఆర్ వర్నాకులం అంటారు. ఒకవేళ ఇది కానీ ఇచ్చినారంటే ఫస్ట్ మనం బార్ని సాల్వ్ చేసేసి నెక్స్ట్ బాడ్మాస్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తానండి. బి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ మైనస్ బి బార్ ప్లస్ 2a. ఇది ప్రాబ్లం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బి మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ ఆఫ్ బి మైనస్ ఈ బార్ని మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ప్లస్ 2a. ఇప్పుడు ఇప్పుడు బి మైనస్ ఆఫ్ మళ్ళీ ఈ బ్రాకెట్లో ఉండేటివి సాల్వ్ చేయాలి, ఎందుకంటే బాడ్మాస్ రూల్ ప్రకారం. మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి మైనస్ ఇప్పుడు వచ్చి ప్లస్ 2b అవుతుంది కదా ఇది, కాబట్టి ఇది మైనస్ 2b మైనస్ ఏ ప్లస్ 2a. ఇప్పుడు బి మైనస్ ఆఫ్ ఇది ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ చేస్తే మైనస్ ఏ మైనస్ ఆఫ్ బి ప్లస్ బి మైనస్ బి, సో మైనస్ బి అవుతుంది మైనస్ ఏ ప్లస్ 2a. బి మైనస్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ప్లస్ 2a. నెక్స్ట్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ బి మైనస్ ఏ మైనస్ 2a. ఇప్పుడు ఏమవుతుందంటే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, సో మైనస్ 2a. ఇలాగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీకు వేరే ప్రాబ్లం చెప్తాను. ఇఫ్ 2x divided by 1 plus 1 divided by 1 plus x divided by 1 minus x is equal to 1 అయితే x వాల్యూ ఎంత? ఇది మనకి ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2x డివైడెడ్ బై
1 ప్లస్ 1 డివైడెడ్ బై, ఇది ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏమవుతుంది, 2x డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సల్ అంటే ఏమవుతుంది, 2x డివైడెడ్ బై 1 ప్లస్, ఇప్పుడు 1 బై 1 మైనస్ ఎక్స్ అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది 2x డివైడెడ్ బై 1 ప్లస్ 1 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే 1 ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ఇలా చేస్తాం కదా. సో 2x డివైడెడ్ బై 1 ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ప్లస్ 1 మైనస్ ఎక్స్ అంటే 2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. 2x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a/b ఈజ్ ఈక్వల్ టు 3/4 అయితే 8a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 22. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి 8a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 22. సో మనం ఫస్ట్ మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి దీంట్లో నుంచి b ఏమవుతుంది, 4/3 ఇంటూ a. సో 8a ప్లస్ 5 ఇంటూ 4/3 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 22 అంటే 8a ప్లస్ 5 4s are 20a divided by 3 is equal to 22. 8 3s are 24a plus 20a is equal to 66. 44a is equal to 66. a is equal to 66 by 44 అంటే 6/4 అంటే 3/2. ఇది ఏ వాల్యూ అవుతుంది. సింప్లిఫికేషన్ మెథడ్కి రూల్ ఏమో సింపుల్గా ఉంటుంది, కానీ ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను సాల్వ్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. కానీ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కానీ నాకు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.